హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే శనగపిండితోటి ఒక స్నాక్స్ చూపించాలనుకుంటున్నానండి. ఈ స్నాక్ అయితే చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా, ఇలా తుంచితే ఎలా సాఫ్ట్గా కట్ అవుతుందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఈ స్నాక్స్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దామా? పిల్లలకైతే స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టియచ్చండి. అప్పుడు బిస్కెట్స్ ఇలాంటివి కాకుండా ఇలా చేసి పెడితే కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటాయి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ ఒక కప్తో ఆయిల్ తీసుకున్నానండి. ఏ కప్పుతో అయితే ఆయిల్ తీసుకున్నానో ఆ కప్పుతోనే వాటర్ యాడ్ చేసుకోవాలి. అందులో హాఫ్ స్పూను బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలండి. మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలాగా సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలండి. చూసారు కదా, ఇంత సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ అయితే పిండిని కలుపుకుందాము. నేనైతే ఏ కప్పుతో అయితే ఆయిల్ తీసుకున్నానో దానితోని 4 కప్స్ శనగపిండి తీసుకున్నానండి. 1 కప్ అయితే రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. మొత్తం 5 కప్స్ పడతాయి. నెక్స్ట్ అయితే వామ్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ చిల్లీ పౌడరు, సాల్ట్, హల్దీ పౌడర్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మొత్తం 1 టైం మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఈ స్నాక్స్. ఎంత కారం తింటే అంత యాడ్ చేసుకోవచ్చండి. స్పైసీ ఎక్కువ కావాలన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు. మొత్తం మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం మిక్సీలో వాటర్ పట్టుబెట్టుకున్నాం కదండి, ఆ వాటరు కొంచెం కొంచెం పోసుకొని ఉండలు లేకుండా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలండి మొత్తము. ఇలాగా మొత్తం వాటర్ యాడ్ చేసుకొని మొత్తము సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఒక పిండి ముద్దలాగా మొత్తము కలుపుకోవాలి. చూసారు కదా, ఇలాగా ప్రెస్ చేస్తే ఇంత సాఫ్ట్గా వస్తుందో చూసారు కదా, ఇలాగా కలిపి పెట్టుకోవాలండి. ఇలాగా కలిపి పెట్టుకున్న తర్వాత 10 మినిట్స్ అలాగే పక్కన పెట్టుకోవాలండి. ఇలాగా స్టార్ ఉండేది తీసుకోవాలండి. ఇప్పుడు మనం చక్రాలు చేసుకునేది తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ మన హ్యాండ్కి కొంచెం ఆయిల్ పూసుకొని అప్పుడు ఆ పిండి ముద్దని కొంచెం కొంచెం ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకుందామండి. ఆయిల్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇది హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల లోపలంతా పచ్చి పచ్చిగా, పైన అయితే కాలినట్టు కనిపిస్తుంది కానీ లోపల అయితే పచ్చిగా ఉంటుందండి. అందుకోసమే సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఈ ప్రాసెస్. ఇలా చేయడం వల్ల, సిమ్లో పెట్టుకొని చేయడం వల్ల బాగా క్రంచీగా వస్తాయండి. చూస్తున్నారు కదా, రెండు వైపులా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అంతే అండి, స్నాక్స్ చాలా బాగుంటాయండి. ఈ స్నాక్స్ అయితే పెద్దలు, పిల్లలు అందరు తినొచ్చండి. ఈ స్నాక్స్ చాలా బాగుంటాయి. నోట్లో వేసుకోగానే కరిగిపోతాయండి, అంత బాగుంటాయి. సాఫ్ట్గా, క్రంచీగా, టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. మీరు 1 టైం ట్రై చేయండి. ఇంకా మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ ప్రాసెస్ అయితే చాలా కష్టంగానే ఉంటుందండి, కానీ మనం ఇష్టంగా చేసుకుంటే ఏదైనా కానీ కష్టం అనిపించదండి. బయట తినే వాటికంటే ఇలా మనం ఇంట్లోనే చేసి పెడితే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.